బెంగాలీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు ప్రస్తావనకు రాగానే తెలుగు ఆడియన్స్ కు గుర్తొచ్చే పేరు సీతారామం. అందులో సీత పాత్రలో కనిపించిన మృణాల్ ఠాకూర్ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందం, అభినయం కలగలిగిన ఈ బెంగాలీ ముద్దుగుమ్మను చూసిన తెలుగు ఆడియన్స్ క్లీన్ బోల్డ్ అయిపోయారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఆమె అదే క్రేజ్ లో నాని హీరోగా నటిస్తున్న సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. టాలీవుడ్ లో మృణాల్ కి హోమ్లీ ఇమేజ్ ఉంది. అయితే బాలీవుడ్ లో మాత్రం ఈ బ్యూటీ క్వీన్ మరో రేంజ్ లో రెచ్చిపోతుంది. అక్కడ అమ్మడు జోరు చూస్తే వామ్మో అనాల్సిందే. ఆ క్రేజ్ లో క్లీవేజ్ షో, చిట్టి పొట్టి దుస్తులతో చిందులేయటం విశేషం. ఈ రెండు వేరియేషన్స్ చూస్తున్న నెటిజన్లు అయితే నోర్లెళ్లబెట్టేస్తున్నారు. తాజాగా సెల్ఫీ అనే చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో నటిస్తోంది. అమ్మడు కొన్ని సన్నివేశాలతో పాటు అదిరిపోయే స్పెషల్ సాంగ్ లోనూ చిందేసింది. ఆ పాటను మేకర్స్ విడుదల చేశారు. కుడియేనే తేరి అంటూ సాగుతున్న పాటలో అక్షయ్ కుమార్, మృణాల్ ఠాకూర్ అవసరమైన దానికంటే మించే రొమాన్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మృణాల్ ఠాకూర్ లోని ఈ కోణాన్ని చూసి ఆడియన్స్ కి ఊపిరాటం లేదంటే నమ్మాల్సిందే. మలయాళంలో డ్రైవింగ్ లైసెన్స్ అనే సూపర్ హిట్ మూవీకి రీమేక్. ఇందులో మృణాల్ కీలక పాత్రలో మెప్పించనుంది. మృణాల్ బాలీవుడ్ తో పాటు సౌత్ పై కూడా ఫోకస్ గానే ఉంటుంది. ఇప్పటికే ఆమె తెలుగు, తమిళ, మలయాళ సినిమాలు చేస్తోంది. సీతారామం తర్వాత నాని 30లో ఆమె హీరోయిన్. ఇక తమిళంలో అయితే సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ చిత్రంలో మృణాల్ ఒక కీలక పాత్రలో కనిపించబోతుందని టాక్ వినిపిస్తోంది.